నీకు రేణు ప్రేమ విషయం గురించి అత్తయ్య ఏమైనా చెప్పారా? వాట్? రేణు ప్రేమించిందా? ఈ విషయం అమ్మకి తెలుసా? అంటే నీకు తెలీదా? ఇలాంటి విషయాలు ముందు మీ ఆడవాళ్ళకి తెలిసాకే మా మగవాళ్ళకి తెలుస్తాయి. ఇంతకీ అమ్మకి ఈ విషయం తెలుసా? తెలుసు. తెలిసినా ఇల్లు ఇంత కామ్గా ఉందా? రేణుని ఇంగ్లాండ్ పంపించకుండా ఇంకా ఇంట్లోనే ఉంచిందా? అత్తయ్య రేణు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఓ మై గాడ్, నువ్విలా షాకుల మీద షాకులు ఇస్తున్నావేంటి? అసలు ఎవరా అబ్బాయి? రేణు ప్రేమించిన అబ్బాయి పేరు సుహాస్. ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు సుజాత గారిలో ఒక్కగానొక్క అబ్బాయి. సూపర్. అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఫారెన్ నుంచి వచ్చాడంట. ఇక్కడే బిజినెస్ చూసుకుంటాడంట. మరింకే, మన రేణు అదృష్టవంతురాలు. రేణు పెళ్లి తను ప్రేమించిన వాడితో జరుగుతుంది. ఇప్పుడు సమస్య లేదు. అంతకన్నా ముందు కిరణ్ ఉషాలను ఎలా అయినా ఇంటికి రప్పించాలి. అదంత ఈజీగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. నీ బాధ నాకు అర్థమైంది హారిక. అమ్మ ఉషకి క్షమాపణలు చెప్పేదాకా కిరణ్ ఇంటి గురించి ఆలోచించాడు. ఒకవేళ అమ్మ మనసు మార్చుకుని కిరణ్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నా గాయాన్ని గుర్తు చేయడానికి ఈ ఇంట్లో ఒకరు కాచుకుని కూర్చున్నారు. నువ్వు చెప్పేది మేఘనక్క గురించే కదా? నిజమే. మేఘనక్క ఖచ్చితంగా ఉషా కిరణ్ ఇంటికొస్తారంటే అడ్డుపడుతుంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని దాటి నువ్వు ఉషా కిరణ్లను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టం. ఎందుకంటే మేఘన వదిన కడుపుతో ఉంది. ఇలాంటి సమయంలో అమ్మ వదిన కంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. దానికోసం వదిన మాట కాదనలేదు. వదిన చెప్పినట్టు వింటుంది. ఆ అవకాశాన్ని వదిన తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. అయితే ఉషా కిరణ్లు ఈ ఇంటికి రాలేరా? వస్తారు, కానీ ఇప్పుడు కాదు. దానికి కాస్త టైం పడుతుంది. బహుశా రేణు వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపొచ్చేమో. నిజానికి చెప్పాలంటే మేం కాస్త బెట్టుగానే ఉన్నాం, కానీ ఉషానే మా మనసు మార్చేసింది. మీ కోడలు ఉషా మీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పలేం. అసలు చెప్పాలంటే తన మూలంగానే మేము రిలైజ్ అయ్యాం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. దేని గురించి ఆలోచిస్తున్నావు? రేణు గురించి ఆలోచిస్తున్నానండి. రేణు పెళ్లి గురించి సుహాస్ పేరెంట్స్ ఒప్పుకోరేమో అనుకున్నాను. వాళ్ళ ఇంటికొచ్చి ఒప్పుకోవడంతో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ ఆడపిల్ల తల్లైనా కూతురు పెళ్లి గురించి దిగులు పడుతుంది కదండి. 20 ఏళ్లు మనం ఎంత ప్రేమగా పెంచినా జీవితాంతం కలిసి నడవబోయే భర్త మంచివాడై ఉండాలి. తనను అర్థం చేసుకోవాలి కదా. సుహాస్ చాలా మంచివాడు, చదువుకున్నాడు, బిజినెస్ కూడా చూసుకుంటాడు. ఇన్నాళ్ళు రేణుకి ఎలాంటివాడు వస్తాడని దిగులు ఉండేది. రేణు చాలా మంచి డెసిషన్ తీసుకుంది. రేణు ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుందంటే ఇంక రేణు జీవితం గురించి నాకెలాంటి భయం లేదు. మొదట్లో వాళ్ళు మన మీద కోపంతో ఒప్పుకోలేదు. ఆ దేవుడే వాళ్ళ మనసుల్ని మార్చి మళ్ళీ వచ్చేలా చేశాడు. వాళ్ళు రావటానికి కారణం ఉషా. ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంతో వెలిగిపోవాలని ఆ దేవుడికి దీపం పెట్టే ఈ ఇంటి దేవత నా చిన్న కోడలు. అలాంటి దేవతని కొందరి మాయమాటలు నమ్మి అవమానించి బయటికి పంపించావు.
నేను పంపలేదు, ఆవేశపడ్డాను. వాళ్ళు తొందరపడ్డారు. మన రేణుని వద్దనుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు. కానీ నిజం తెలియకుండా నింద వేసి పంపించిన ఈ ఇంటి కోడల గురించి ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించట్లేదా? నాకనవసరం. ఎందుకు అంతా ఆ ఉషే చేసిందంటారు? ఆ ఉష లేకపోతే ఈ ఇంట్లో ఏం జరగదా? ఏం జరిగినా ఉషనే పొగుడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో అత్త ఒక మాటంటేనే అత్త మీద కక్ష పెంచుకునే కోడళ్లున్న ఈ రోజుల్లో ఉషా స్థానంలో వేరే ఆడపిల్ల ఉంటే జీవితంలో మళ్ళీ ఈ ఇంటి గురించి ఆలోచించేది కాదు. కానీ ఉష మాత్రం తను ఎక్కడున్నా తన అత్తారి ఇల్లు తన వాళ్ళు బాగుండాలని అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే నీ కూతురి జీవితం బాగుండాలని తను బాధ్యత తీసుకుని సుహాస్ పేరెంట్స్తో మాట్లాడి వాళ్లను ఒప్పించింది. ఇదంతా ఉషని మన ఇంటికి తీసుకురావడానికి చెప్పట్లేదు. ఉష ఎలాంటిది అనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. నీకో విషయం తెలుసా? అసలు మన రేణు తన ప్రేమ విషయం మొదట ఉషాకే చెప్పింది. మా వదిన ఓకే అంటేనే నువ్వు నాకు ఓకే అని రేణు సుహాస్తో చెప్పిందంట. తన ఆడపడుచు ప్రేమను తెలుసుకుని ఇద్దరినీ ఒకటి చేసింది. ఇవన్నీ మీకెలా తెలుసు? ఉషా చెప్పింది. ఇదంతా నీకెందుకు చెప్పలేదో ఈ పాటికి నీకే అర్థమై ఉంటుంది. ఉష అంత చక్కదిద్దేదే అయితే కిరణ్ మనసు మార్చి ఈ ఇంటికి తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు తీసుకురాలేదు? నువ్వు చేసిన పనికి కిరణ్ మనసు గాయపడింది. కాలం ఆ గాయాన్ని మాన్పే వరకు వాళ్ళు రారు. మీరెన్నైనా చెప్పండి, ఉష వెంట కిరణ్ వెళ్ళిపోయాడు. నీకు గుర్తుందా? మన పెళ్ళైన కొత్తలో నువ్వు అత్తారింట్లో అలవాటు పడ్డానికి ఇబ్బంది పడి ఊరికే మీ పుట్టింటికి వెళ్ళిపోయేదానివి. నీతో పాటు నేను వస్తుంటే మా అమ్మ నన్ను తిట్టేది. అప్పుడు నువ్వు అత్తయ్య ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనుకున్నావు. మర్చిపోయావా? ఇప్పుడు మన కాపురం గురించి ఎందుకు గుర్తు చేస్తున్నారు? అప్పటి పద్ధతులు వేరు, ఇప్పటి పద్ధతులు వేరు, చాలా మారిపోయాయి. కాలం మారినా పద్ధతులు మారినా ఎమోషన్స్ మారవు. ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, నువ్వు తెలివిగలదానివి, తెలుసుకుంటావు. ఊరికే నాతో చెప్పిస్తున్నావు. గొప్పగా సమర్థిస్తున్నారులేండి. ఎక్సలెంట్ నిషా. నువ్వు విసిరిన వలలో కిరణ్ మాత్రమే కాదు, ఉషా కూడా పడిపోయింది. నువ్వు సూపరే. ఆ ఉషా నిన్ను ఎంత నమ్మితే నీ పని అంత ఈజీగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మమ్మీ. నా బర్త్డే రోజు వర్కౌట్ కానిది ఇక ముందు ఈజీగా వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తాను. గుడ్ సిగ్నల్. కిరణే చేస్తున్నాడు. చేయకుండా ఎక్కడికి పోతాడు? లిఫ్ట్ చేయి.